ప్రియులారా, మీకందరికీ వందనాలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో సగభాగం నుంచి 9వ వచనము 10వ వచనము మనం చదువుకుందాం. ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. 8వ వచనంలో ఒక భాగం మాత్రమే మనం పూర్తి చేశాం. అయినా 8వ వచనం చదువుతాను. 8, 9, 10. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొని అబద్ధములాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కరుణగల దేవ, పరిశుద్ధ స్తోత్రాలు. నువ్వు చేసిన మేలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రకటించుకున్న రీతిగా ఈ రాత్రి గ్రీన్ సిటీ సంఘంతో జూమ్ మీటింగ్లో మీరు చేస్తున్న ఉపకారం బట్టి మీకు వందనాలు. ఆ జీవంతో మీరే ఉండి నడిపించున్నాయన. చదువుకున్న భాగ్యం వివరించడం నాకు ఎంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు. మీ సెలవు సాటిన మరుగుపరచని మాతో మాట్లాడమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని, ఆ జీవంతమును మీరే ఉండి నడిపించుదురని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీకు వందనాలు. ఫిలదెల్ఫియా సంఘములోకెల్లా మంచి సంఘము, మంచి సాక్ష్యం కలిగిన సంఘము, పేదలు మరి నీతిపరులు ఉన్నటువంటిది సంఘం. ఈ సంఘాన్ని గురించి మొత్తం 3 ప్రసంగాలు రాబోతున్నాయి. ఒక ప్రసంగం అయిపోయింది, ఇప్పుడు 2వ ప్రసంగం. మళ్ళీ వచ్చే వారం 3వ ప్రసంగం మనం ధ్యానం చేద్దాం. 3:8 మనం చూసాం గత వారం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగనం లేదు. బలహీనత, దరిద్రత ఎన్నీ ఉన్నా కానీ, కష్టము, బాధ, వేదన ఉన్నా కానీ నీవు నన్ను ఎరుగను అని అనలేదు. ప్రియులారా, మన జీవితాలలో ఏ సందర్భములో కూడా ప్రభువుగా ఒప్పుకునే స్థితిలో మనం ఉండాలి. ఆ విషయాలు ప్రభువే తెలుపుతున్నాడు. మన జీవిత సాక్ష్యాన్ని ఎరుగినటువంటి వాడుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి మనం ఆపాము పోయిన వారం. ఇక్కడ చదువుదాం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడునో వేయనేరడు. తలుపు తీసి ఉంచుట అనే దాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. దేవుని వాక్యం విని ఆయన నామం కొరకు నిలిచినటువంటి గొప్ప సంఘము ఫిలదెల్ఫియా సంఘం. ఆ సంఘానికి ఒక విలువైన మాట ప్రభు పలుకుతున్నాడు. మంచి సాక్ష్యము కలిగిన ఈ సంఘానికి దేవుడిచ్చుతున్నటువంటి వాగ్దానం లేదా ఫలితం, సంఘానికి కలిగినటువంటి ఫలితం ఏమని మనం ఆలోచన చేసినప్పుడు, ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడు వేయనేరడు. నోబడీ కెన్ క్లోజ్ ద డోర్ విచ్ ఐ హ్యావ్ ఓపెన్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దేవుని యొక్క సన్నిధిలో నేను ఓపెన్ తెరిచిన ఈ తలుపును ఎవడు వేయనేరడు. ఈ తలుపు అనగా ఏమిటి? బైబిల్లో అనేక రకాల తలుపులు ఉన్నాయి. ద్వారం, తలుపు అంటే ద్వారం. ఈ ద్వారాలు ఏంటి? మొత్తం 7 రకాల ద్వారాలు ఉన్నాయి. ధ్యానం చేద్దాం. నంబర్ 1, యోహాను సువార్త. మనకు ఈ ధ్యానం తర్వాత దాన్ని మనకు అర్థమవుతుంది ఏంటి అనేది. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయుచుండును. ఇది రక్షణ ద్వారం. మన ప్రభువైన యేసుక్రీస్తే రక్షణ ద్వారం అయి ఉన్నాడు. ఎవడైనాను ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల ద్వారం లోపలికి వెళ్తాడు, మేత మేస్తాడు, బయటికి వస్తాడు, మళ్ళీ సంచారం చేస్తాడు, ప్రకటన చేస్తాడు, మళ్ళీ లోపలికి వెళ్తాడు. అదే అంటున్నాడు, ఇది రక్షణ ద్వారము. యేసు ప్రభువే రక్షణ ద్వారం. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. నేనే ద్వారమునై ఉన్నాను. ప్రభు ద్వారం, రక్షణ ద్వారం. ప్రపంచమంతా ప్రభు ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా రక్షింపబడరు, పరలోక రాజ్యానికి వారసులు కానేరు. 2వది అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 27వ వచనం. 14:27.
ఇక్కడ మనం చూసినట్లయితే వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. అన్యజనులకు ద్వారము తెరిచిన సంగతి. లోకరక్షకుడు యేసు ప్రభువు అందరికీ రక్షకుడై ఉన్నాడు. దేవుడు అందరికీ ద్వారం తెరిచాడు. ఇదే విశ్వాస ద్వారము. ఎవడైనా విశ్వాసం ఉంచవచ్చు. కులము లేదు, మతము లేదు, జాతి లేదు, స్త్రీ పురుష భేదము లేదు, రాష్ట్రము భేదము లేదు, భాషా భేదము లేదు. ప్రపంచంలో ఉన్నవాడు ఎవడైనా ప్రభునందు విశ్వాసం ఉంచవచ్చు. అదే ఇక్కడ అంటున్నాడు. ఏమని? అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి. లోకంలో ఉన్న ప్రజలందరూ విశ్వాసం ఉంచుటకు దేవుడు ద్వారం తెరిచాడు. దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా నమ్మడానికి దేవుడు ఇప్పుడు ద్వారం తెరిచాడు. ఈ ద్వారాలు కొంత తర్వాత మూసివేయబడతాయి. అది కూడా ధ్యానం చేస్తాం. ఇప్పుడు ద్వారం తెరిచి ఉంది. ప్రపంచానికంతా సువార్త చెప్పబడుతుంది. ఏ భేదము లేకుండా అందరికీ సువార్త, లోకమంతటికీ సువార్త ప్రకటించబడుతుంది. రక్షణ ద్వారం మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వారే విశ్వాస ద్వారమును ప్రపంచమంతటికి, లోకంలో ఉన్న ప్రజలందరికీ ద్వారం తెరిచాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. మరొక ద్వారం ఇక్కడ చూస్తాం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుమో. ఇది సహవాస ద్వారం. తలుపు తీసినట్లయితే ప్రభు హృదయము దగ్గర నిలిచి ఉండి తట్టుచున్నాడు. హృదయం అన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడను తట్టుచుండే సకల విధములను. ప్రభు తట్టుచున్నాడు. ప్రతి ఒక్కడి హృదయాన్ని తట్టుచున్నాడు. తన భావాన్ని తెలుపుతున్నాడు. తన రక్షణను తెలుపుతున్నాడు. విశ్వాసం ఉంచమని కోరుతున్నాడు. ఎవడైనాను తన హృదయమును తెరచి, హృదయమనే తలుపును తెరచని ప్రభువును తమ హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన అతని యొద్దకు వచ్చి అతనితో కూడా భోజనము చేయును. ఇది సహవాస ద్వారం. రక్షణ ద్వారం, విశ్వాస ద్వారం. మూడవది సహవాస ద్వారం. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో మరొక మాట ఉంది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం, మలాకీ 3లో 3:10లో అక్కడ చూడండి, ఒక విషయం మనకు దొరుకుతుంది. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు దశభాగమంతయు మీరు నా మందిరంలో నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆకాశ ద్వారములు, ఆశీర్వాదములు ఇచ్చే ద్వారం ఇది. ప్రభువుకు మనం గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే పరలోకము నుండి తన ఆకాశపు వాకిన్లు తెరచి విస్తారమైన దీవెనలు తన ప్రజలకు ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆకాశ ద్వారము. 5వది యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 26:2. సత్యమును ఆచరించుచు 26:2 సత్యమును ఆచరించుచు నీతిగా జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి. నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములు తెరియుడి. సత్యమును ఆచరించువారు, సత్యం మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన అనుసరించేవారు, ఆయన్ను ఆచరించే నీతిగల జనమైన మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు 1000 ఏళ్ల పరిపాలనలో తన ప్రవేశ ద్వారాన్ని తెరుస్తూ ఉన్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశ ద్వారము ఇదే దేవుడిచ్చిన వాగ్దానం. ఆ తర్వాత చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. భక్తుడైన యోహాను, అపోస్తుడైన యోహాను గురించి ప్రభు పలుకుతున్నాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, ఎవరు చూస్తున్నారు? యోహానే చూస్తున్నాడు. అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం బూరధ్వని వలె నాతో మాట్లాడుచుండగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. అపోస్తుడైన పౌలు ఆత్మవశుడై పద్మాసు దీపంలో ఉండగా
ప్రభు ప్రత్యక్షత దర్శనమును పొందినటువంటి వాడు పరలోకమునకు ఎక్కిరమ్మని యోహానును పిలుస్తూ ఉన్నాడు. ఎక్కిరమ్ము ఇక్కడికి అంటున్నాడు. ఇది పరలోక ద్వారము. హీ ఓపెన్ ద డోర్ ఫర్ జాన్ అపోస్టల్. యేసు ప్రభు అపోస్తులుడైన యోహానుకు పరలోక దర్శనాన్ని కలగజేయడానికై పరలోక ద్వారమును తెరిచాడు. ఆత్మవశుడై యోహాను పరలోకానికి కొనిపోబడినాడు. అక్కడ సంగతులన్నీ ఆయన చూశాడు. ప్రియులారా, ఇది 6వ ద్వారం. 7వ ద్వారం చూద్దాం. ప్రకటన గ్రంథం 21. ప్రకటన 21. ప్రకటన గ్రంథం 21:12. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఇవి పరిశుద్ధ పట్టణము యొక్క ద్వారములు. పరిశుద్ధ పట్టణము యొక్క ద్వారములు. ఇవన్నీ మన కొరకే, నమ్మిన వాళ్ళ కొరకే ఈ 7 రకాల ద్వారాలు దేవుడు తెరిచిపెట్టాడు. ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యం! విశ్వాసీ, నీ భాగ్యం ఎంత గొప్పది! యేసు ప్రభువును నమ్మిన నిన్ను పోలిన వాడేవాడు ఈ లోకములో. ప్రియులారా, వీఆర్ హైలీ ప్రివిలేజ్డ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మనకన్నా దీవించబడిన వారు మరొకరు ఎవరు లేరు. రక్షణ ద్వారం, విశ్వాస ద్వారం, సహవాస ద్వారం, ఆకాశ ద్వారములు, 1000 ఏళ్ల పరిపాలన, 1000 ఏళ్ల పాలనలో ప్రవేశించు ద్వారం, పరలోక ద్వారం, 7వదిగా పరిశుద్ధ పట్టణ ద్వారం. అదే ఇక్కడ అంటున్నాడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. వీటన్నిటినీ తెరిచిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అయితే ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఇక్కడ చెప్పిన ద్వారము, ఇక్కడ చెప్పిన ద్వారము ఇది సంఘానికి చెప్పుచున్న ద్వారం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడు వేయనేరడు. అంటే దాన్ని నేనే తెరిచాను, ఇక మూసేవాడు ఎవడు లేడని ఈ సంఘానికి చెప్తున్నాడు. ఈ ద్వారం ఏమనగా ఇది సువార్త ద్వారము. ప్రతి సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ద్వారం. ప్రతి సంఘానికి దేవుడు ద్వారం తెరిచిపెట్టాడు. సువార్త చెప్పండి 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 అని దేవుడే ద్వారం తెరిచిపెట్టాడు. ఫిలదెల్ఫియా సంఘానికి తెరిచాడు, ఈనాడు మీ సంఘానికి తెరిచాడు, మా సంఘానికి తెరిచాడు. ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలకు సార్వత్రికముగా ప్రభువు ద్వారము తెరచి వచ్చినాడు. ఇది సువార్త ప్రకటించు సమయము. దేవుడు ద్వారము తెరిచాడు. అవునన్నా కాదన్నా ప్రపంచమంతా సువార్త ప్రకటించబడుచున్నది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకరోజు ఈ ద్వారం మూయబడుతుంది సోదరుడా. ఇప్పుడు సువార్త ఉచితం. అప్పుడు సువార్త దొరకదు. చెప్పేవారు ఉండరు, వినేవాళ్ళు కూడా దొరకరు. లూకా సువార్తలో చూడండి, రాబో సంగతుల గురించి మాట్లాడుతూ లూకా సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. లూకా సువార్త 13:25. 13:25 నేనే చదువుతాను, వినండి. 13:25. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నుంచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మను ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. మీరెవరో నాకు తెలియదు. యజమానుడు తలుపు వేసిన తరువాత ప్రవేశించడానికి అవకాశము లేదు. ఇప్పుడు సువార్త ద్వారాలు ప్రపంచమంతటా తెరవబడి ఉన్నాయి. అందరూ సువార్త చేయొచ్చు. ఒక దినాన సువార్త మూయబడుతుంది. ఈ సువార్త మూయబడు, వాక్యమే కరువగును, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు,
రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా రానున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ప్రియులారా, సువార్త ద్వారం తెరిచి ఉంది. సువార్త ప్రకటించబడుతుంది. అన్ని మాధ్యమాలలో, వీధులలో, కరపత్రికలలో, బైబిళ్ళ ద్వారా, మాటల ద్వారా, సంభాషణ ద్వారా ప్రతి స్థలములో క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. దేవుడు సువార్త ద్వారం తెరిచి ఉన్నాడు. ఒక దినము రాబోతుంది, ఆయన తలుపు మూస్తాడు. మీరు కేకలు వేసినా కానీ మీరెవరో నాకు తెలియదు అంటారు. నేడు అను సమయం ఉండగానే అందరూ రక్షణ పొందండి, మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యానికి వారసులు కండి. ప్రభు యొక్క రక్షణ ఆశీర్వాదమును పొందండి. ఆయన తలుపు మూయకముందే మీరు లోపల ప్రవేశించుడి. ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవ్వడు వేయ నేరడు. ఆ తర్వాత అయ్యా రెండవ దానికి వెళ్దాం. 9వ వచనం. యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొని అబద్ధమాడు సాతానపు సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడేసి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను. ప్రియులారా, యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకునే సాతానపు సమాజపు వారిని నేను రప్పిస్తానంటున్నాడు. ఒక దినాన ప్రభువును వ్యతిరేకించినటువంటి వారు, సువార్తను వ్యతిరేకించినటువంటి వారు, దేవుని వాక్యమును దూషించినటువంటి వారు, వీరందరూ మనం చేసిన సేవకు వ్యతిరేకముగా ప్రవర్తించిన వారందరినీ కూడా ప్రభువు మన యొద్దకు తీసుకొని వస్తానంటున్నాడు. అది ఇక్కడ వచనం. యూదులకు కూడా అదే ఉంది. యూదులకు గొప్ప నిరీక్షణ ఉంది, ఒక మంచి ఆశ ఉంది. అదేమనగా కొత్త యుగములో తమ్మును బాధ పెట్టిన వారు తమ యొద్దకు వచ్చి సాగిల పడుతురు. యూదులకు కూడా ఆలోచన ఉంది, సంఘానికి ఉంది, యూదులకు ఉంది. ఒక దినాన ప్రభువే నడిపిస్తానంటున్నాడు. ఎన్ని ప్రవచనాలు అయ్యా చూడండి. యెషయా గ్రంథము 3 ప్రవచనాలు ఉన్నాయి యెషయా గ్రంథంలోనే. 45వ అధ్యాయం యెషయా 45, 45:14 నేనే చదువుతాను. 45:14లో చూడండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన శెబాయీయులను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదురు, సంఖ్యలు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిల పడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడు లేడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడని చెప్పుచు నీకు విన్నపము చేసేదరు. ఈ తిరస్కరించిన వాళ్ళే రేపు పరిగెత్తుకుంటా పాదాముల యొద్దకు వస్తారు. సాతాను సమాజపు వారు, యూదులు కాక ఏ యూదులమని చెప్పుకునేటువంటి వారు ఒక దినాన తిరస్కరించిన వాళ్ళు వచ్చి సాగిల పడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. 49వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 49:23, 49:20. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలించు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు. నీ పాదధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవానని నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునందరని నీవు తెలుసుకుందువు. యెహోవా కొరకు కనిపెట్టువారు అవమానము పొందరు. ఈరోజు మనకు అవమానాలు, హేళనలు, దూషణలు, బాధలు, శ్రమలు, శిరచ్ఛేదాలు, జైళ్ళు, కేసులు అన్నీ ఉన్నాయి. అయితే మనకు ఈ అవమానాలన్నిటిని కూడా దేవుడు ఆనందకరంగా మార్చేవాడుగా ఉన్నాడు. 60వ అధ్యాయం ఇక్కడే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 60వ అధ్యాయము యెషయా గ్రంథము 14వ వచనం కూడా. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడుదురు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడుదురు. యెహోవా పట్టణమని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టుదురు. నిన్ను తృణీకరించిన వారు వచ్చి నీ పాదముల యొద్ద పడుదురు. అందుకనే ప్రభు శిలువలో వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో
వీరెరుగరు, దయతో వీరిని క్షమించు అంటాడు. లోకమంతా కూడా అదే పరిస్థితిలో ఉంది. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు, ఏమి చేస్తున్నారనేది వాళ్ళకు తెలియదు అని మనం ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియదు. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి. గలతీ పత్రికలో కూడా అదే చూడండి, ఇదే విషయాన్ని గలతీ పత్రికలో ఇదే విషయాన్ని పలుకుతూ ఉన్నాడు. 3వ అధ్యాయం గలతీ 3 గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. 3:29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు. మనము క్రీస్తు సంబంధులము. వాగ్దానాలన్నీ మనయే. దేవుడిచ్చిన వాగ్దానాలు. ఒక దినాన దేవుడు ఈ పని కార్యం చేస్తాడు. నమ్మకం కలిగి జీవించాలి. ప్రియులారా, తొట్టుపడకూడదు. రోమా పత్రికలో కూడా చూడండి ఈ విషయాన్ని గురించి రాస్తూ 11వ అధ్యాయము 25వ వచనం. 11:25 సహోదరులారా, రోమా 11:25 సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనులు సంపూర్ణంగా ప్రవేశించు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కొంతవరకు కలిగాను. కాబట్టి యూదులు కాని యూదులు లేదా యూదులు కూడా వీళ్ళు కూడా యేసు ప్రభువును తిరస్కరించారు. ఆయన సిలువ వేసి చంపారు. అయితే వారికి అనుగ్రహించబడిన ఈ కఠిన మనస్సు వల్ల లోకంలో ఉన్న ప్రజలందరికీ మేలు కలిగింది. సువార్త ఇప్పుడు లోకమంతా వ్యాప్తిస్తున్నది. సువార్త ద్వారా లోకంలో ఉండే ప్రజలందరూ కూడా మేలు పొందుతున్నారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా మేలు పొందుతున్నారు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి యూదులకు కఠిన మనస్సు క్రీస్తు అంగీకరించని కారణముగా వారు సాతానుగా వారు పోల్చబడుతూ ఉన్నారు. సాతాను సమాజముగా వారు ఎంచబడుతున్నారు. అయితే క్రీస్తును అంగీకరించని వారు ఎవరైనా సరే వారు సాతానుతో సమానమే. అర్థమైంది కదా? అలాంటి వారిని కూడా నేను నడిపిస్తాను నీ పాదముల యొద్దకు అని ప్రభు పలుకుతున్నాడు. సువార్తకు సంఘానికి సువార్తకు ఉన్న సంబంధాన్ని మనం చూసాం. అంతేకాదు సంఘానికి ఉన్న ఆధిక్యత ఎంత గొప్పదో చూస్తున్నాం. చూడండి, ఈ తర్వాత వచనానికి వెళ్దాం. 3వ అధ్యాయము 10వ వచనం. అయ్యా, నా మాటలు వినపడుతున్నాయి కదా? 3:10 నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. మరొక వాగ్దానం ఇస్తున్నాడు. అవునా? ఏమిటా వాగ్దానము? మంచి సంఘానికి ఇచ్చేటువంటి మంచి వాగ్దానం. ఎంత మంచిదో చూడండి. శోధన కాలములో నిన్ను కాపాడేదను. శోధన కాలం. ప్రియులారా, ఆయన ప్రభువే మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. యోహాను సువార్తలో చూడండి 8వ అధ్యాయంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము కాపాడబడుచున్నాం. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన విశ్వాసులమైనందుకు దేవుడే మనల్ని కాపాడుతూ ఉన్నాడు. 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తన యందు విశ్వాసం ఉంచిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును లేదా కాపాడును. ఈ సత్యమే మనల్ని కాపాడుతుంది. క్రీస్తు సత్యమే మనల్ని కాపాడుతుంది. కాబట్టి ప్రియులారా, ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనల్ని ప్రభువే కాపాడేవాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ మరొక మాట మనం చూస్తున్నాం. ఏమిటది? శోధన కాలము అని అంటాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక. యేసు ప్రభు నామమున ఓర్పుతో వాక్యమును గైకొని ఆ వాక్యము కొరకు ఓర్పుతో మనము ఈ లోకంలో నిలిచాం గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలము. ప్రభువు ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిని శోధించుటకు ఒక శోధన కాలము తెస్తున్నాడు. ఆ శోధన కాలములో నేను నిన్ను కాపాడుతానంటాడు. ఈ శోధన కాలము మరో ఏదో కాదు. ఇది ప్రభువు యొక్క రాకడ తర్వాత మధ్యాకాశానికి వచ్చి సంగమును ఎత్తుకొని పోయిన తర్వాత జరిగేటువంటి 7 ఏళ్ల శ్రమ కాలం ఇది.
7 ఏళ్ల శ్రమకాలంలో నేను నిన్ను కాపాడతానంటాడు. దీని గురించి ప్రవచనాలు చాలా ఉన్నాయి. ఈ ఈ ఈ శ్రమకాలానికి ఇది ప్రభువు ఇచ్చిన ప్రవక్తల ద్వారా ప్రభు పలికిన మాటలను మనం చూసినప్పుడు అది ఏమిటో మనకు వస్తుంది. ఆ శోధన ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇర్మియా గ్రంథంలోనే 2 వచనాలు ఉన్నాయి. 30వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 37. అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము, అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. ఈ శోధన కాలం ఎలాంటిదంట? ఆపద తెచ్చు దినము. నంబర్ 1 ఆపద. ఆపద ఎక్కడ చూసినా ఆపదలే, శ్రమలే, బాధలే. శోధన కాలము, ఆపద తెచ్చు దినము. 30వ అధ్యాయం 23వ వచనం ఇక్కడే చూద్దాం. 30:23. 30వ అధ్యాయము 23వ వచనం. 30వ అధ్యాయము 23వ వచనం. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును. మహోగ్రత దినము, ఆపద తెచ్చు దినము. 2వది మహోగ్రత దినము, భయంకరమైన దినం. ఇప్పుడు ఆ మధ్య ఆసియాలో జరిగే యుద్ధంలో మనకు మీడియా చాలా విషయాలు చూపించట్లేదు, కానీ కొన్ని చూస్తున్నాము. అక్కడ నిద్ర లేదు, ఆహారం లేదు, మందులు లేవు, తిండి లేదు, నివాసము లేదు, గుడ్డలు లేవు, చదువు లేదు, భవిష్యత్తు లేదు. ప్రాణాలు ఎప్పుడు పోతాయో ఎవరికి తెలియదు ఆ కొద్ది ప్రాంతంలోనే. అయితే ఇది లోకమంతటికి, భూలోకంలో ఉన్న ప్రజలందరికీ కలగబోయేటువంటి శ్రమదినం, మహోగ్రత, దేవుని యొక్క మహోగ్రత దినము. యోవేలు గ్రంథం ఆమోసు దగ్గర వస్తుంది. చూడండి, ఈ ప్రవచనాలు ఇవన్నీ ప్రభు యొక్క ప్రవచనాలు, తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ప్రవచనాలు. యోవేలు గ్రంథము, అయ్యా యెహోషియా ఆమోసులకు మధ్యలో యోవేలు వస్తుంది. 2వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహుభయంకరము, దానికి తాళగలవాడెవడు? భయంకరమైన దినము, మహాభయంకరమైన దినం అది. లోకములో ప్రతి మనిషికి కలగబోయేటువంటి ఉగ్రత దినం. కాబట్టి ప్రియులారా, దేవుని దినము ఎంత గొప్పదో చూడండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం, ఆమోసు 8:10. మీ పండగ దినములను దుఃఖ దినములను గాక మీ పాటలను ప్రలాపములుగాను మార్చెదను. మీ పండగ దినములను దుఃఖ దినములుగాను, పండగ దుఃఖమవుతుందంట, పాటలను ప్రలాపములుగాను, పాటలను విలాప పాటలుగా మారుస్తారట. అందరి మొలల మీద గోనె పట్ట కట్టుకొన చేయుదును, అందరి తలలు బోడు చేసేదను, ఒకరికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును, దాని అంత్యదినమున ఘోరమైన శ్రమదినముగా ఉండును. ఘోరమైన శ్రమదినము అని రాసుకోండి. ఆ బాధలు తాళలేము. ప్రతి కుటుంబములో శోధన, ప్రతి స్థలములో బాధ. ఘోరమైన శ్రమదినమును ప్రభువు కలగజేస్తూ ఉన్నాడు. ఇక్కడే చూడండి, ఆమోసు గ్రంథం. ఇది శోధన కాలం అంటే ఇదే బాబు. 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను, 18 నుండి 20 వరకు. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అందులో వెలుగు ఉండదు, చీకటి మయము, అంధకారము. ఎంతో వెలుతురులో రాత్రిపూట భూగోళం అంతా దగదగ మెరుస్తూ ఉంది, అవునా? విమానం నుంచి చూస్తే భూమి, శాటిలైట్ నుంచి చూస్తే భూమి దగదగ మెరుస్తూ ఉంటుంది. రాత్రిపూట కూడా కాంతిమయంగా ఉంటుంది. అయితే వెలుగు ఉండదు అంటున్నాడు ఇక్కడ. చూడండి,
అందులో వెలుగు ఉండదు, చీకటి దానిని కమ్మును. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు. అయ్యా, సింహాన్ని తప్పించుకుందామంటే ఏం ఎదురవుతుంది? ఎలుగుబంటి. వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినముండును. ఎక్కడ పడితే అక్కడ మరణమే, ఎక్కడ పడితే అక్కడ బాధనే, ఎక్కడ పడితే అక్కడ శోధనే, ఎక్కడ పడితే అక్కడ శ్రమయే. ఆ దినమును తాళగలవాడెవడు? 20వ వచనం, యెహోవా దినమున నిజముగా వెలుగై ఉండదు, చీకటి దానిని కమ్మును. వెలుగు ఏమాత్రము లేక అది కారు చీకటిగా ఉండును. కాబట్టి దీన్ని అంధకార దినము, అంధకార చీకటి దినము అని దీనికి పేరు పెట్టచ్చు. సోదరుడా, 7 ఏళ్ల శ్రమల కాలం ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. నమ్మని వారు విడిచిపెట్టబడతారు. అయ్యా, అది చెప్తాం, సంఘాన్ని గురించి చెప్తాను మళ్ళా. ముందల అది 7 ఏళ్ల శోధన కాలాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. జెఫన్యా గ్రంథంలో చూడండి. జెఫన్యా గ్రంథం, జెఫన్యా 1:14. యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలులు మహారోదనము చేయుదురు. ఎంత బలమైన వాడైనా దైవశక్తి ముందల సున్నా, దైవశక్తి ముందల నిలబడలేరు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము, మహానాశనము కలుగు దినము అని రాసుకోవచ్చు. మహానాశనము కలిగే దినం అది. అబ్బో, భరించజాలరు మానవులు. మలకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, 3:2. ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. కంసాలి అగ్నిలో కాలుస్తాడు, శుతితో కొడతాడు. అవునా? అబ్బో, ఆ బాధ భరించలే. చాకలివాని సబ్బు రాస్తాడు, బండకేసి కొడతాడు. ఇది ప్రభువు దినం. శ్రమ తప్ప దయా కనికరము ఏమీ ఉండదు. నేడు ప్రభువు ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు. ఎంత పాపినైనా రక్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. ఎంత శోధ, ఎంత ఆయన్ను బాధ పెట్టినా కానీ క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడుగా ఉన్నాడు ప్రభు. అయితే ఒక దినం రాబోతుంది, ఆయన ఉపేక్షించడు, దయ చూపడు, కనికరము చూపడు. మహోగ్రత. మత్తయి సువార్తలో చూడండి, 24వ అధ్యాయం. ఈ దినాన్ని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పలికారు. 24వ అధ్యాయం 21వ వచనం, లోక సృష్టి మొదలుకొని ఇది వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. భయంకరమైన దినం. లూకా సువార్త 21, లూకా సువార్త 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినములు అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు వచ్చును. ఇది ఉరి వచ్చు దినము అని రాసుకోవచ్చు. ఉరి. ప్రియులారా, ఎంత ఘోరమో చూడండి. ఎవడు తప్పించుకోగలడు? ఉరి వచ్చు దినం. ఉరి పడిపోతుంది మనుషులందరికీ. ప్రకటన గ్రంథంలో కూడా దీని గురించి చెప్పబడి ఉంది. అవునా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 6:17, భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను, బండ సందుల్లోనూ దాక్కుని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళగలవాడు ఎవడు?
మమ్మను మరుగు చేయుడని పర్వతములతో బండలతోనూ చెప్పుకుందురు. ప్రియులారా, గొర్రెపిల్ల మహా ఉగ్రత దినం, ఉగ్రత మహాదినం, గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం. 7:14. అందుకు నేను అయ్యా నీకే తెలివిననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమను అనుభవించి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకొని వాటిని తెలుపు చేసుకొని మహాశ్రమ దినము, మహాశ్రమ దినం. ప్రియులారా, ఇది శోధన కాలం అంటే ప్రభు శోధించే సమయం. ఇది 7 ఏళ్ల శ్రమల కాలం. ఇది ఎవడు తాళచాలనేటువంటి సమయం. అది పర్వతములను అడుగుతారంట, మమ్మల్ని కప్పేయండి, మేము తట్టుకోలేమని. అయినా వారికి సాగు దొరకదు. వేదన, చీకటి, ఉగ్రత, అంధకారం, బాధ, సింహము దాడి, ఎలుగుబంటి దాడి, పాము కాటు, ఎన్నో రకాలుగా ఈ ఉగ్రత దినాన్ని గురించి ఇక్కడ చెప్పబడి ఉన్నది. ప్రియులారా, అయితే ఈ శోధన కాలంలో రండి, ఇందాక మనం చదువుకున్న 3వ అధ్యాయానికి వెళ్దాం. 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలము. ఈ భూలోక నివాసులందరికీ వచ్చేటువంటి శోధన కాలము గురించి ఇప్పుడు దాకా మనం ధ్యానం చేశాం. ఈ శోధన కాలములో నేను నిన్ను కాపాడుతును అంటే సంఘాన్ని కాపాడుతాడు. సంఘము ఆ సమయములో భూమి మీద ఉండదు. ఈ శోధన కాలములో సంఘము అనుభవించదు. దేవుడు సంఘాన్ని ఎత్తేస్తున్నాడు, దేవుడు సంఘాన్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎంత ధన్యులమో చూడండి. 7 ఏళ్ల శ్రమల కాలం తప్పించుకుంటున్నారు విశ్వాసులంతా కూడా. సంఘము భూమి మీద ఉండదు. నేను నిన్ను కాపాడేదను అనే వాగ్దానం ఇచ్చిన దేవుడు సార్వత్రిక సంఘానికే ఇస్తున్నాడు. ఫిలదెల్ఫియా సంఘం ఒక్కదానికే కాదు, సార్వత్రికముగా ఉన్నటువంటి అన్ని సంఘాలకి ఇస్తున్నాడు. శోధన కాలంలో సంఘము భూమి మీద ఉండదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి దేవుడిచ్చిన మాటలు చదువుదాం. తెస్సలోనికి రాసిన 1వ పత్రిక ఎలా కాపాడుతున్నాడు అనే వాగ్దానం, ఆ మాటలే కదా, దానికి వాగ్దానానికి రుజువులు కూడా ఉన్నాయి. తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా 1 తెస్సలోనిక 5:9, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. విశ్వాసులకు ఉగ్రత లేదు, రక్షణ ఉంది. దేవుడు మనల్ని రక్షించడానికే మనకు రక్షణ ఇచ్చాడు. శోధనలో ఏడిపించడానికి, బాధించడానికి కాదు. ఉగ్రత విశ్వాసుల మీద ఉండదు. విశ్వాసి, నీవు ధన్యుడవు. భూలోక నివాసులందరూ శోధింపబడుతున్న కాలములో నీకు శోధన లేదు. నువ్వు ప్రభు దగ్గర నిశ్చింతగా ఉంటావు. ఎందుకనగా ఆయన నిన్ను తన అరచేతిలో ఉంచుకొని ఉన్నాడు. శోధన లేదు. ఉగ్రత కాలంలో భూమి మీద సంఘము ఉండదు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు, అయ్యా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు సంఘము జరిగే సంఘటనలన్నిటిలో కూడా భూమి మీద సంఘము ఉండదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు మాత్రమే సంఘము అని 19 సార్లు రాసి పెట్టబడింది. ఈ సంఘము 3వ అధ్యాయం వరకు భూమి మీద ఉంటుంది. 4వ అధ్యాయం 1 వచనం వరకు అక్కడ పరలోకానికి కొనిపోబడుతుంది సంఘము. ప్రభువు మధ్యాకాశానికి వస్తాడు ఆర్భాటముతో, కడబూర శబ్దముతో. ప్రభునందు మృతులు పొందిన మృతులు మొదటగా లేతురు. ఆ మీద సజీవులమైన నిలిచి ఉండి మనం కూడా మార్పు చెందిన దేహములతో ప్రభువును మధ్యాకాశంలో ఎదుర్కొంటాము. 7 ఏళ్ల విందులో పాల్గొంటాము. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం 19వ అధ్యాయం 1 నుండి 9 వరకు మనం చూస్తాం. ఆ వివాహంలో మనం ఉంటాం. ఆ గొర్రెపిల్లకు సంఘము వధువుగా ఉంటుంది. ఆయన వివాహం చేసుకోబోతున్నాడు మనల్ని. ఆ ఒక వివాహ విందు భోజనము, విందులో వివాహము ఆనందంలో మనం ఉంటాం.
ఆ 7 ఏండ్లు భూమి మీద ఉగ్రత కుమ్మరించబడుతుంది. అదే శోధన కాలం. ఆ కాలంలో మనం ఉండాం. 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం 9వ వచనం వరకు మనం ఉండము. మళ్ళా 19వ అధ్యాయం మొదటి నుంచి అక్కడ గొర్రెపిల్ల వరుడుగా ఉంటుండగా సంఘం వధువుగా ఉండేటువంటి గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం కనపడతాం. ఈ శోధన కాలంలో సంఘము ఉండదు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం మధ్యలో సంఘం అనే పేరే రాదు. గుర్తుంచుకోండి, సంఘము అనే పేరు రాదు. దాని అర్థం ఏంటంటే భూమి మీద సంఘము ఉండదు. ఇంకా నమ్మని వారు నమ్మండి, శోధన తప్పించుకోండి, ఉగ్రత తప్పించుకోండి, శ్రమ తప్పించుకోండి, చీకటి తప్పించుకోండి, పరలోకానికి వారసులు కండి. నీవు ప్రభువు చేతిలో సురక్షితముగా ఆనందంగా సంతోషంగా ఉంటావు. రక్తము కార్చిన ప్రభువే నిన్ను హక్కున చేర్చుకునేవాడుగా ఉన్నాడు. నీ పాపాలకు క్షమాపణకు అనుగ్రహించి నిన్ను పరలోకానికి వారసులుగా చేసేవాడుగా ఉన్నాడు. విడిచిపెట్టబడిన వారు దేవుని యొక్క ఉగ్రతకు పాలవుతారు. గుర్తుంచుకోండి, దేవుని ఉగ్రత వారి మీద ఉంది, శోధన కాలంలో ఉంటుంది. అయితే ఈ 4వ అధ్యాయంలో ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం కొన్ని మాటలు ఉన్నాయి ఇక్కడ. వీటిని గురించి కూడా నేను చెప్పాలా. 7వ అధ్యాయము 3-4 వచనాలు. అయ్యా, ఈ 3-4 వచనాలు. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసల్లమందు ముద్రించు పర్యంతం భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయొద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. అయ్యా, సంఘము లేదు. ఇశ్రాయేలీలో 144,000 మంది ముద్రించబడిన వారు ఉంటారు. వారు రక్షించబడతారు. వీళ్ళు ఇది సంఘము కాదు. భూమి మీద శ్రమల కాలములో రక్షింపబడినటువంటి యూదులు. ఈ కనపడే వాళ్ళు వీళ్ళంతా యూదులే. 12వ అధ్యాయంలో కూడా చూడండి, వీళ్ళని గురించే రాసి పెట్టబడింది. 12వ అధ్యాయము 17వ వచనం. 12-17. అందుచేత ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రపు తీరమున ఆమె సంతానములో, ఇశ్రాయేలు సంతానములో. అర్థమైందా? శేషము సంఘము కాదు, విశ్వాసులు కాదు. ఇశ్రాయేలీయులలో ప్రభునందు విశ్వాసం ఉంచి శోధన కాలంలో విశ్వాసం ఉంచి రక్షించబడిన వారు వీరు. అక్కడే చూడండి, 13వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరకుపోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపడును. అబ్బా, ఆ శ్రమల కాలంలో రక్షణ పొందేటువంటి యూదుల గురించి అయ్యా ఇదంతా. ఎంత ఘోరంగా ఉంటుందో. 14-12. దేవుని ఆజ్ఞను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును. ఓర్పు, ఇందాక మనం ఓర్పు అని చదువుకున్నాం కదా ప్రకటన గ్రంథంలో. ఆ ఓర్పు ఈ ఓర్పే. నువ్వు ఓర్పుతో నా వాక్యమును గైకొంటివి కదా అంటాడు. అవునా? అది యూదులను గురించి. శ్రమల కాలంలో ఉన్న యూదులు ప్రభువునందు వాక్యం గైకొన్నారు, వారు రక్షింపబడతారు అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి శ్రమల కాలంలో సంఘము కొనిపోబడను, భూమి మీద ఉండదు. అలాగున సంఘము కాపాడబడుతుంది. అర్థమైందా సోదరుడా? ఇది సత్యం. ముగింపులో 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నంబర్ 1, దీనికి సాదృశ్యముగా పాత నిబంధనలో 3 విషయాలు నేను వివరిస్తాను. నంబర్ 1, ఆదికాండం 19వ అధ్యాయం 15 నుండి 26వ వచనం వరకు మనమందరము చూసినప్పుడు, నేను చదవనులేండి, మీరు తర్వాత చదువుకోండి. ఆదికాండము 19వ అధ్యాయము 15 నుండి 26 వరకు లోతుతో దేవుడు మాట్లాడినప్పుడు, లోతు కుటుంబము అందరూ కూడా సొదొమ గోమొర్రాల నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాతనే సొదొమ గోమొర్రాల మీద దేవుడు అగ్ని కురిపించాడు. లోతు తన విశ్వాసమును బట్టి తాను తన కుటుంబము రక్షించబడింది. అయితే మార్గమధ్యములో ఆమె వెనక్కి తిరిగి చూచి దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఉప్పు స్తంభం అయిపోయింది ఆయన భార్య.
అది వేరే విషయం. కానీ లోతు కుమార్తెలు రక్షింపబడిరి అనగా నీతిమంతులైన వారు, దేవుని యందు భయభక్తులు గల వారు రక్షింపబడుదురు. సొదొమ గొమొర్రాల మీదకి వచ్చినటువంటి శోధన కాలములో కూడా ఆ అగ్నితో కాల్చబడే ఆ పట్టణములో లోతు కుటుంబము రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. అర్థమైందా? అలాగనే 6-7 అధ్యాయాల్లో కూడా నోవాహు కుటుంబము ఆ దినములలో కాపాడబడినట్లుగా, ఓడ ద్వారా కాపాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక 3వ విషయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. ఇది నేను చదువుతానులే. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. అయ్యా 6వ అధ్యాయం 22వ వచనం. 6:22. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను, ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమునకు వేగు చూచిన 2 మనుషులను పంపగా. ఎవరామె? వేశ్య అయిన రాహాబు. వేగుల వారిని దాచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచినటువంటి అమోరీయురాలు, కనానీయురాలు, దేవుడైన యెహోవా మహిమను ఎరిగినటువంటి స్త్రీ. ఆమెకు వాగ్దానం చేశారు. శపితమైన యెరికోలో నుండి ఆమెను కాపాడుతామన్నారు. యెరికో పట్టణము గోడలు కూల్చబోచు ఉండగా యెహోషువ ఏం చేశాడు? ముందలా ఆమెను బయటికి రప్పించాడు. 23వ వచనం. వేగుల వారైన మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణము దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చిరి. నమ్మిన వారు బయటికి వచ్చేంత వరకు దేవుని ఉగ్రత లోపల ప్రవేశించదు. అది భావం. సంఘము ఎత్తబడిన తర్వాతనే భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం. రాహాబు కుటుంబానికి దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు కనుక వారు యెరికో నుండి బయటికి వచ్చిన తర్వాతనే యెరికో దహనం. దేవుని నమ్మినటువంటి వారికి దేవుడిచ్చిన భాగ్యం ఎంత గొప్పది. దే ఆర్ హైలీ ప్రివిలేజ్డ్ పీపుల్. మనం ఎంతో దీవించబడిన వారం, వాగ్దానం చేత ముద్రించబడినటువంటి వారం. విశ్వాసిని భాగ్యం ఎంత గొప్పది. నమ్మని వారు నమ్మండి అమ్మ, నమ్మిన మానం ఎంత ఆనందముతో గంతులు వేయవలసినటువంటి మాటలు ఇవన్నీ. శోధన కాలము, ఉగ్రత తప్పించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాము. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం. యెషయా 26, 21. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము. ఇది కూడా సంఘానికి 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుడిచ్చేటువంటి వాగ్దానం. సంఘము ఎత్తబడిన తర్వాతనే లోకం మీదకి తీర్పులు రాబోతున్నాయని చెప్పడానికి ఈ వచనము ఒక గొప్ప ఉదాహరణ, ప్రవచనం. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నువ్వు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగి ఉండుము. దేవుడు దాచిపెట్టేవాడు. ఎక్కడ? అంతఃపురంలో. కరోనా కాలంలో కూడా ఇదే జరిగింది. అవునా? లోకమంతటికి కరోనా వస్తే అందరినీ లాక్డౌన్ చేసి ఇంట్లో పెట్టేసి తలుపులు వేసేసారు, బయటికి రావద్దని. బయటికి వెళ్ళినోడు చచ్చాడు, లోపల ఉన్నాడు బతికాడు. అలాగనే సంఘము ఎత్తబడుతుంది. సంఘము ఎత్తబడుతుంది, దేవుని కబంధ హస్తాలలో సురక్షితముగా ఉంటుంది. లోకం మీదకి ఉగ్రత కుమ్మరించబడుతుంది. సంఘములో ఉన్న చిట్ట చివరి విశ్వాసి కూడా ప్రభు సంఘ సన్నిధికి చేరేంత వరకు ఈ లోకం మీదకి ఉగ్రత రాదు. మనం కాపాడబడు వారం, దాచిపెట్టబడు వారం, ప్రేమించబడిన వారం, దీవించబడిన వారం, ఆశీర్వదించబడిన వారం, ఆనందానికి వారసులమైనటువంటి వారం, ఉగ్రత తప్పించుకున్న వారం. విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది. నమ్మని వారు నమ్మండమ్మ, నమ్మిన వారు ఆనందంతో గంతులు వేయచ్చు ప్రభు కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవించండి. దేవుడు సువార్త ద్వారమును తెరిచి ఉన్నాడు, సువార్త ప్రకటించండి. ఈ మహోగ్రత నుండి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ సువార్తకు లోబడాలి. క్రీస్తు యొక్క రక్షణ ఆనందాన్ని అనుభవించాలి. అలాంటి వారు కాపాడబడతారు. తృణీకరించిన వారు శిక్షించబడతారు, దేవుని ఉగ్రత పాలవుతారని దేవుని వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. మిగతా విషయాలు వచ్చే పాఠంలో మనం చూద్దాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక. ఆమేన్.
థ్యాంక్ యూ బ్రదర్.